నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని అల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అల్లూరు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి సమస్యల తీవ్రతను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ పెండింగ్లో ఉన్న సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అర్జీదారులతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తనను నమ్ముకుని వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసమే తనకు బలమని, వారి ఆశలను నెరవేర్చడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. అల్లూరు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్లూరు మండల ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు. సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత అభివృద్ధి చేసింది ప్రజలకి తెలియజేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇక్కడ రెండు రకాల కార్యక్రమాలు జరిగినాయి. ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు, రెండు సంక్షేమ కార్యక్రమాలు. మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం, సూపర్ 6 ఇస్తామని చెప్పడం, అందులో చెప్పినవన్నీ కూడా ఇంకొకటి తప్ప అన్నీ నెరవేర్చడం జరిగింది. వాటి మీద కూడా ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. వాటి గురించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మనం తెలుగుదేశం గారి కార్యకర్తలుగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ఏమైతే అవసరం ఉందో వాటన్నిటిని కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.